రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలోని శివాలయం వద్ద శాంతి పూజలు చేస్తున్నారు. చంద్రగ్రహణం రోజు అర్ధరాత్రి అఘోరి శ్రీనివాసరావు, శాలిని అనే వ్యక్తులు శివాలయం సమీపంలో తలపై నిప్పులు కుంపటి పెట్టుకుని పూజలు నిర్వహించారు. దీంతో గ్రామస్తులు క్షుద్ర పూజలుగా భావించి వారిని అక్కడి నుండి పంపించేశారు. అయితే క్షుద్ర పూజలకు విరుగుడుగా ఇవాళ శాంతి పూజలు చేస్తున్నారు. ఇక పక్క ప్రతి ఇంటి నుండి కూడా బిందెడి నీళ్లు తీసుకువచ్చి శివలింగానికి గ్రామస్తులు జలాభిషేకం చేస్తుండగా మరోపక్క వేద పండితులు మహాశాంతి హోమాన్ని పూజలు నిర్వహిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. రైట్, శివాలయంలో పూజలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. సాయి, ఏదైతే రెడ్డిపాలెం గ్రామం అనేది గుంటూరుకి సమీపంలో ఉంటుంది. అది ఒక రకంగా చెప్పాలంటే గుంటూరులో ఒక కాలనీ లాగా కూడా చెప్పుకోవచ్చు. అటువంటి ప్రాంతంలో ఖచ్చితంగా చంద్రగ్రహణం రోజు అయితే మాత్రం క్షుద్ర పూజలు జరిగాయి. క్షుద్ర పూజలు జరగడంతో పాటుగా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ పూజలు చేసింది మాత్రం అక్కడ ఉన్నటువంటి అఘోరి అయినటువంటి శ్రీనివాసు, మరో అఘోరి అయినటువంటి శాలిని ఇద్దరు కలిసి కూడా చంద్రగ్రహణం రోజైతే అక్కడ ఉన్నటువంటి శివాలయం ఏదైతే రెడ్డిపాలెం లో ఉన్నటువంటి శివాలయం ఏదైతే ఉందో ఆ రెడ్డిపాలెంలో ఉన్న శివాలయంలో వీళ్ళు క్షుద్ర పూజలు చేశారు, తాంత్రిక పూజలు చేశారు. ఈ తాంత్రిక పూజల్లో ప్రధానంగా మరుసటి రోజు అయితే ఆ వీడియోస్ అయితే బయటకు వచ్చినాయి. వాళ్ళైతే మాత్రం నెత్తిన కుంపటి మండుతున్నటువంటి కుంపటిని పెట్టుకొని అదేవిధంగా కూడా చుట్టూ అగ్నికీలలు ఉండగా మధ్యలో కూర్చొని ఆ పూజలు చేశారు. దానికి సంబంధించినటువంటి వీడియో బయటకు వచ్చినటువంటి క్రమంలోనే ఇక్కడ క్షుద్ర పూజలు జరిగినట్లు కూడా భావించడం జరిగింది. దీంతో ఆ రెడ్డిపాలెంకి సంబంధించినటువంటి ప్రజలైతే మాత్రం తీవ్ర భయాందోళన చెందారు. వాళ్ళు క్షుద్ర పూజలు చేశారు అఘోరా అని భావించడమే కాకుండా కూడా పోలీసులు కూడా సమాచారం ఇచ్చిన మీద పోలీసులు అయితే మాత్రం వాళ్ళని అక్కడి నుంచి పంపించడం, శివాలయం నుంచి పంపించడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పింది అయితే మాత్రం తాము మృత్యుంజయ యాగం చేశాము, ఈ ఏదైతే రెడ్డిపాలెం గ్రామం ఉందో రెడ్డిపాలెం గ్రామానికి ఎటువంటి ఈ కష్టం రాకుండా అదేవిధంగా ఇబ్బందులు రాకుండా చేశామని చెప్తున్నారు. అయినా గ్రామస్తులు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే నమ్మట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజైతే మాత్రం పూర్తిగా కూడా అక్కడైతే ఈ తాంత్రిక పూజలు నిర్వహించిన చోటే ప్రజెంట్ అయితే మాత్రం శాంతి హోమం చేసినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా ఆ రెడ్డిపాలెం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ, మహిళలు ముఖ్యంగా కూడా ఆ శివాలయం దగ్గరికి రావడం జరిగింది. శివాలయం దగ్గరికి వచ్చి వాళ్ళైతే మాత్రం ఏదైతే కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటి ఈ క్షుద్ర పూజలు జరిగినటువంటి సందర్భంలో తాంత్రిక పూజలని విరుగుడు ఏదైతే ఉందో అటువంటిది ఈ పారాయణాలు అయితే నిర్వహించడం జరిగింది. ఈ పారాయణాలతో పాటుగా కూడా శతఘటాభిషేకం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినతో పాటుగా కూడా ప్రతి ఇంటి నుంచి ఒక బిందె నీళ్లను తీసుకొచ్చేసి శివాలయానికి సంబంధించి శివాలయం ఉన్న శివలింగాన్ని అభిషేకం చేశారు. అదేవిధంగా కూడా సహస్ర ఘటాభిషేకం
చేయడం అనేది జరిగింది. ప్రధానంగా కూడా గత ఒక 20 రోజుల నుంచి మాత్రం గుంటూరు జిల్లాకు సంబంధించి ఈ తాంత్రిక పూజలు, అదేవిధంగా కూడా రెడ్డిపాలెనికి సంబంధించి రెడ్డిపాలెంలో కూడా గౌటురాయి కారణంగానే అక్కడ ఈ మరణాలు జరిగినాయని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ జరుగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా చంద్రగ్రహణం రోజున ఈ విధమైన పూజలు చేయడంతో ఈ తాంత్రిక పూజలకు మాత్రం ప్రజలైతే అక్కడున్న ప్రజలైతే భయపడుతూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఈ తాంత్రిక పూజల వల్ల ఏంటంటే ఈ ఏదైనా భూతప్రేత పిశాచాలు ఆవహించేటువంటి పరిస్థితులు ఉంటాయని వాళ్ళు భయపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి ఈ తాంత్రిక పూజలకు విరుగుడుగా ఏదైతే కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ పూజాది కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలను అయితే వాళ్ళు నిర్వహించారు. దానికి సంబంధించి వేద పండితులను అయితే ప్రత్యేకించి వేద పండితులను అయితే కేరళ నుంచి 5గురిని రప్పించడం జరిగింది. వాళ్ళతోనే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించారు. ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే పీడ ఏదైతే తాంత్రిక పూజలకు సంబంధించినటువంటి పీడలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా ఈ పూజ తర్వాత విరుగుడైనట్లుగా కూడా గ్రామస్తులు అయితే భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.